అన్నా చాలా అయిందట కదా ఇచ్చేటప్పుడు ఓకే శ్రీనివాసరావు, నేను జాయింట్ రిజిస్ట్రార్ మరియు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ నిజామాబాద్. అయితే ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం రామడుగు అధ్యక్షులు శ్రీ డి రాజేందర్ గారి పైన తేదీ 4/3/2024 7 మంది ఈ సంఘ పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు మరియు మోషన్ అనేది నాకు 4వ తారీఖు నాడు అందించారు. అయితే ఆ మోషన్ను మేము ఆ నోటీసును చూసి అందులో ఉన్న కారణాలను పరిశీలన చేసి కావాల్సిన రికార్డులను పరిశీలన చేసి 11/3/2024 నాడు ఈ పాలకవర్గ సభ్యులందరికీ ఒక నోటీస్ 2024 నాడు ఈరోజు అందరు సభ్యులతో పాలకవర్గ సభ్యులైన 13 మంది అందరూ ఒక్క చనిపోయారు 12 మందితో ఈరోజు సమావేశానికి నేను నోటీస్ జారీ చేయడం అయింది. ఉదయం 11 గంటలకు అందరూ హాజరు కావాలని. ఓకే, ఈరోజు అంటే 27/3/2024 నాడు నేను ఉదయం 11 గంటలకు సంఘ కార్యాలయంలో షెడ్యూల్లో చూపించినట్టుగా నోటీసులు చూపించిన సంఘ కార్యాలయంలో నేను హాజరయ్యి నేను సభ్యుల గురించి సుమారు గంట వరకు అంటే 11 గంటల సమావేశ మీటింగ్కి 12 గంటల కూడా 12 గంటల వరకు హాజరు కాలేదు. సో ఏంటంటే కోరం ఫామ్ కాలేదు అనే రీజన్ కింద ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం సెక్షన్ 34A మరియు రూల్ 24A ప్రకారంగా ఈ కోరం ఏర్పడలేదు, సమావేశం జరగలేదు అనే రీజన్ తోటి ఈ అవిశ్వాస తీర్మానము ఓడిపోయినట్టుగా వీగిపోయినట్టుగా నిర్ణయం చేసి ప్రకటించడం అనేది జరుగుతుంది. ఆ తీర్మానాల రిజిస్టర్లో మేము పూర్తి వివరాలను ఇందులో నమోదు చేసి దీన్ని ప్రకటిస్తున్నాము. మా కార్యాలయానికి వెళ్ళిన తర్వాత తదుపరి ఉత్తర్వులు అనేవి జారీ చేస్తాం. 13 మంది ఈ సంఘం యొక్క పాలక సభ్యులు 13 మంది, కానీ ఒక సభ్యుడు ఇంతకుముందే చనిపోయినట్టట. మేము నోటీసులు 12 మందికి ఇచ్చినాము. వాస్తవానికి కోరం అనేది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్, ఖాళీలు ఏమైనా ఉన్నప్పటికీ 7 అనేది కోరం. యాక్చువల్గా అవిశ్వాస తీర్మానం నెగ్గాలని అంటే 9 మంది హాజరయ్యి వాళ్ళ ఓటును నమోదు చేస్తే తీర్మానం నెగ్గుతుంది. కానీ ఈ సంఘం యొక్క సందర్భంలో ఒక్క సభ్యుడు కూడా పాలకవర్గ సభ్యుడు అటెండ్ కానందున అసలు కోరమే ఫామ్ కాలేదు. కావున రూల్ 24A ప్రకారంగా మా సహకార సంఘాల చట్టం ప్రకారంగా అసలు సమావేశమే జరగలేదు. ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టుగా ప్రకటిస్తుంది.